హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు వీడియోలో రెసిపీ ఏంటంటే, నేను ఆల్రెడీ దీనికంటే ముందు పోస్ట్ చేసిన మటన్ రెసిపీ వీడియోలో చెప్పానండి. రీసెంట్ గా మా ఇంట్లో శుక్రవారం దేవునికి చేశారు. సో ఆ ఫంక్షన్ కోసం చేసిన నాన్ వెజ్ రెసిపీస్ అన్నింటినీ ఒక్కొక్కటి సపరేట్ గా పోస్ట్ చేస్తానని చెప్పాను. దీనికంటే ముందు మటన్ రెసిపీ పోస్ట్ చేశాను. ఈ వీడియోలో మాత్రం చికెన్ రెసిపీని చూపించబోతున్నాను. ఫంక్షన్ రోజు చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మంచి మసాలా ఫ్లేవర్ తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ సూపర్ టేస్టీ చికెన్ రెసిపీని చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక రెసిపీని చూడండి. ఫంక్షన్ కదా అని ఒక్కొక్కరిని ఒక్కొక్క పని చేయమని మోక్షన్ ఆనియన్స్ కట్ చేయమంటే చూడండి ఎలా కట్ చేస్తుందో. ఐస్ లో వాటర్ వస్తుందని చెప్పేసి హెల్మెట్ పెట్టుకొని మరీ కట్ చేస్తుంది. ఇది చూడన్నా ఒకసారి. ఇలాగైతే పని జరిగినట్టే, కానీ మీరైతే చికెన్ రెసిపీని చూడండి. ఇక్కడ 4 కేజీల చికెన్ తీసుకున్నాము. దీన్ని నీట్ గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ముందు ఒక 1/2 కిలో నూనె వేసుకొని మసాలా సామాన్లు పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పోపు, కొద్దిగా ఉల్లిగడ్డలు. ఇక్కడ చేసే చెఫ్ ఇంటర్నేషనల్ చెఫ్ లవణ్య. 4 కిలోల చికెన్ కి ఒక 1/2 కిలో ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఉల్లిగడ్డల్ని ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు అయితే ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే చికెన్ మంచిగా ఘాటుగా తినడానికి సూపర్గా ఉంటుంది. తెలంగాణ వంటలు అంటేనే స్పైసీ. అది ఇంట్లో చేసుకునే దానికన్నా ఇలా చిన్న చిన్న పండుగల్లో అయినా పెళ్లిళ్ళలో అయినా ఇంకా మసాలా గట్ట అద్దరిపోద్ది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఏమెత్తున్నావు లవణ్య? ఇవి లవణ్య వెల్లుల్లి పేస్ట్ ఎత్తుంది. లవణ్యను కూడా షూట్ చేస్తా అంటే అద్దంటుంది, అందుకని షూట్ చేస్తలేను. ఉల్లిగడ్డలు ఇట్లా కొద్దిగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డ పేస్ట్. ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల సూప్ అనేది చిక్కగా వస్తుంది. అసలే తెలంగాణలో మళ్ళీ సూప్ లో గుడాలు, బోల్పాలలు అన్ని పోసుకొని తింటారు కదా. తర్వాత అల్లం పేస్ట్. మెయిన్ ఇక్కడ కావాల్సింది గ్రేవీ కాబట్టి పేస్టులు ఎక్కువగా వేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద ఇలా గోలడానికి కాస్త టైం పడుతుంది, కానీ గోలేంత వరకు కూడా వెయిట్ చేసుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ పేస్టులు అన్నింటినీ వేయించుకోవాలి. తెలంగాణలో శుక్రవారం దేవుడు అంటే ఇట్లా అరేంజ్మెంట్స్ ఇట్లా చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి. పంతులు రాలేదు, పంతులు వచ్చిన తర్వాత అవన్నీ చేస్తారు. ముందుగా ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ మేకను కట్ చేస్తారు. మంచిగా చికెన్ మటన్ కర్రీలు అవుతుంటే మాత్రం వీళ్ళు మాత్రం మామిడికాయలలో ఉప్పు కారం వేసుకొని పచ్చల్లాగా తయారు చేసుకొని తినేస్తుండ్రు. ఇట్లా మంచిగా పేస్ట్లు అన్ని వేగిన తర్వాత పసుపును కూడా వేసుకొని తాలింపులా 3-4 నిమిషాలు చక్కగా వేపుకోవాలి. ఇక పేస్ట్లు అన్ని ఇట్లా మంచిగా గోలిన తర్వాత దాంట్లో చికెన్ వేసుకోవాలి. మనం ఎంత స్టవ్ మీద ఎంత మంచిగా వండుకున్నా గానీ ఇట్లా కట్టెల పొయ్యి మీద ఫంక్షన్లలో చేసే చికెన్ మటన్ మీదకి ఏది రాదు. ఇంకా అందులోని ఇలా లవణ్య చేస్తుంది చికెన్ అంటే ఇంకా అదిరిపోద్ది. తిన్నోళ్ళందరూ 2-3 ప్లేట్లు తింటారు. చికెన్ ని తాలింపులో మంచిగా వేయించుకోవాలి. ఇటు తాలింపులో చికెన్ వేసుకొని కలుపుకుని అంతా అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి, ఫస్ట్ వేసుకోవద్దు. ఇట్లా 10 నిమిషాలు మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మనకు చికెన్ నుండి వాటర్ బయటకు వస్తుంది. వాటర్ బయటకు వచ్చేటప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. సరిపోయేంత మన టేస్ట్ కి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇట్లా ముక్కలకు అన్నింటికి మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. 4 కిలోల చికెన్ కి సరిపోయేంత 4 గరిటెలు అనుకోండి కారం వేసుకోవాలి. చికెన్ కారం ఉంటేనే సూపర్ ఉంటది. తెలంగాణ అంటేనే మసాలా, ఘాటు, కారం. దానికి తగ్గట్టుగానే పండుగలలో వంటలు చేస్తారు. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ మంచిగా కారంలో ఉడికియాలి. పొయ్యి మీద కదా గిన్నె అటు ఇటు పరిగెడుతుంది. వండంగానే చికెన్ సూపర్ స్మెల్ వస్తుంది. చూడండి, చికెన్ చూడడానికి కూడా మంచిగా గ్రేవీ లాగా రెడ్ కలర్ లా ఎంత మంచిగా కనిపిస్తుంది. కారం వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది చికెన్ కి బాగా పట్టుకుంటది. తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి వేస్తే మన గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. నేను ఇక్కడ చికెన్ కంటే గ్రేవీ ఎక్కువ అవసరం, ఎందుకంటే గుడాలు అన్నింటినీ గ్రేవీలను వేసుకొని తింటారు. ఇట్లా నూనెలో అంతా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఈ పచ్చి ధనియాల పొడి, వేయించిన ధనియాలు ఏం కాదు, వేసుకొని కలుపుకోవాలి. చివరికి ఇట్లా గరం మసాలా వేసేసుకోవాలి. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. చక్కగా తెలంగాణ స్టైల్లో స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంత టేస్టీగా చికెన్ తినాలనుకుంటే సేమ్ ఇదే స్టైల్లో చికెన్ చేసేసి ఎంజాయ్ చేస్తూ తినేయండి. మన చెఫ్ లవణ్య చేసిన ఈ చికెన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.